జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. కార్తీక పౌర్ణమి రోజు మన ఇంటి పెరుమాళ్ళకి అభిషేకం చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. స్వామివారిని ఉంచడానికి ఒక పాత్ర పెట్టుకున్నా. అభిషేక పాత్ర లేదు నా దగ్గర, అందుకని మామూలుదే పళ్ళెం లాంటిది ఉంటే అది పెట్టేసుకుంటా. కమండలంలోకి శుద్ధ జలము తులసి దళాలు వేసుకొని తెచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇదేమో పసుపు కొమ్ము ఒకటి నానబెట్టి ఉంచుకొని దాన్ని బాగా పేస్ట్ చేసేస్తానన్నమాట. ఇది కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను తులసి పత్రం వేసుకొని. అదే సానదీసిన గంధము, కొద్దిగా గంధాన్నేమో ఇట్లా నీళ్ళల్లోకి తీసుకున్నాను తులసి పత్రాన్ని వేసుకొని. ఇదేమో స్వామికి ముందుగా ఆయిల్ మసాజ్ నూనెతో మర్దన చేయడం కోసము. ఇది వచ్చేసి గంధపు ఎర్రచందనం నూనె అన్నమాట. అందులో కూడా తులసి పత్రం వేసుకొని పెట్టేసుకున్నా. ఇంకా అంతే, అవి అభిషేకానికి స్నానార్థం అవన్నీ అన్నమాట. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఒళ్ళు తుడుచుకోవడానికి ప్లోత వస్త్రము, కట్టుకునే బట్టలు, అలాగే స్వామివారి మురళి కూడా తీసి పక్కన పెట్టేశాను, నెమలి పింఛము. ఇంకా ఇది గంధం కొంత సానదీసి స్నానంకి పెట్టుకున్నాను కదా వేరే బౌల్లో, కొంత ఏమో పేస్ట్ ఏమో ఇందులో పెట్టుకున్నాను స్వామికి అలంకరణ కోసం అనేసి. ఇంకా శ్రీచూర్ణము, తిరుమన్నం, బొట్టు పెట్టడానికి ఒక బ్రష్, బుగ్గు చుక్కకి నల్లటిది ఐటెక్స్ తిలకంది పెట్టుకున్నాను, అలాగే తులసి దళాలు. ఇంకా ఈరోజు సాంబ్రాణి వేస్తా. స్వామికి మనము అభిషేకం చేసుకున్నప్పుడు, పూర్తిగా స్నానం చేయించేసినప్పుడు నిండుగా సాంబ్రాణి అయితే వేస్తానన్నమాట. దానికోసము ఇది రెడీ చేసి పెట్టుకున్నాను సాంబ్రాణిది. ఇంకా స్వామివారు సిద్ధం అభిషేకానికి. బట్టలు మార్చేసి, ఇక ఒంటి మీద ఏమి లేకుండా మనం చేపించకూడదు స్వామికి. ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ది కానీ ఒక మెత్తటిది క్లాత్ స్వామికి పంచలాగా కట్టేసి ఇక స్నానార్థం తీసుకెళ్తాం అన్నమాట. ఇంతకు ముందు అయితే స్వామి మెడలో ఉన్న తులసి మాలని నేను తీసేదాన్ని, ఇంకా తీయొద్దు అనేసి అనిపించింది నాకు. అట్లానే ఉంచి చేసేద్దాము అనేసి, అందుకని అట్లానే ఉంచాను. స్వామి చేతిలో ఒక తులసి దళం పెట్టేసి ఇంకా అక్కడ ఏర్పాటు చేసుకున్నా. స్వామిని బట్టలు మార్చి ఇక్కడికి తీసుకొచ్చే ముందే అర్ఘ్యపాద్య ఆచమనీయాలు ఇచ్చుకున్నాను స్వామి పీఠం మీద ఉండేటప్పుడే. ఇంకా స్నానం కోసం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత స్వామి మీద తులసి దళంతో కొంత జలాన్ని చిలకరిస్తున్నా. ఆ తర్వాత ఇది నూనె ఉంది కదా, ఎర్రచందనము నూనె, అది బాటిల్లో ఉంటుంది. అది కొంచెం 4 చుక్కలు దీంట్లో వేసుకొని తీసుకొచ్చుకున్నా. ఇది తులసి పత్రంతో స్వామికి ముందు పాదాలకి, ఇంకా చేతులకి, ముఖానికి, వెనుక వైపున, ఇంకా అట్లా మనము కంఫర్ట్ని బట్టి ఒళ్ళంతా కూడా మర్దన చేస్తామన్నమాట. ఇది ఒక ఉపచారమే. మనము నూనె రాయడం అనేది కూడా ఒంటికి ఒక ఉపచారమే అన్నమాట. ఇంకా ఇట్లా చేసుకున్న తర్వాత ఇక కాసేపు చేత్తో రుద్దడం, చేతులు, కాళ్ళు, ముఖం దగ్గర, ఇంకా బొట్టు అంతా ఉంటుంది కదా ముందు పెట్టుకున్న బొట్టు, అది కూడా కొంచెము ఆ నీళ్లు ముందు చల్లుకున్నాక దాన్ని కొద్దిగా నానిందనుకోండి, అది శుభ్రంగా పోతుంది. ఇంతకు ముందు అన్నాను కదా, మనము ట్యాప్ కింద అట్లా మనం పూజ గదిలోంచి బయటకు తీసుకెళ్ళి చేస్తున్నాము అని అంటే పెరట్లో చేయొచ్చు, తులసి కోటలో పెట్టుకొని చేసుకోవచ్చు, ఇంకా అట్లా మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ వంటింట్లోకి తీసుకెళ్ళి కిచెన్ సింకుల దగ్గర చేయడము ఇట్లాంటివి అయితే కరెక్ట్ కాదు. ఏది మిగిలినవి అలంకారానికి పెట్టుకున్న మూర్తులు ఇంకా అవన్నీ సరే, కానీ మెయిన్ అర్చామూర్తికి చేయకూడదు. ఇది గోర్లండి, ఇట్లా నెయిల్స్ అనేవి అస్సలు లేకుండా చూసుకోవాలన్నమాట. స్వామివారికి ఉపచారాలు చేసేటప్పుడు గోర్లు పెంచుకోవడము అనేది మంచి పద్ధతి కాదు. అలాగే అసలు స్వామికి అభిషేకం ఉంది, ఉపచారాలకి ఇలా స్నానము ఇవన్నీ ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనము నెయిల్స్ కట్ చేసుకొని శుభ్రంగా రావాల్సి ఉంటుంది. అందుకే అలా చూపించాను అక్కడ. సో సింక్లోను అట్లా మనము ఆ ప్రాక్టీస్ కాకుండా చక్కగా స్వామికి పెరుమాళ్ళకి మనము పూజా మందిరంలోనేనా, లేదంటే ఏదన్నా శుభ్రమైన ఒక ప్లేస్లోనా గౌరవంగా, భక్తిగా, ప్రేమగా మనము ఇట్లా స్నానం చేయించాల్సి ఉంటుందన్నమాట. లేదు చక్కగా నీళ్లు కూడా అట్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి, మనకి ఎక్కువ పని లేకుండా ఉంటది అని అనుకుంటే తులసి కోట కొంచెం పెద్దగా ఉందనుకోండి, స్పేషియస్గా చక్కగా అందులో పెట్టి ఎంతైనా చేయించుకోవచ్చు. అసలు ఇది అపార్ట్మెంట్స్లో అలా కాకుండా మనకి ఇండిపెండెంట్ హౌస్ అట్లా ఏదన్నా అనుకోండి, ఇంకా బయట అసలు తులసి బృందావనంలో పెట్టుకొని చక్కగా చేయించేసుకోవచ్చు. కానీ అపార్ట్మెంట్స్లో ఇట్లా ఉండేటప్పుడు అన్ని నీళ్లు తులసి మొక్కలోకి పోయినా కూడా మళ్ళీ అవి డ్రిప్ అయిపోతూ ఉంటాయి కదా కుండీలోవి. సో మనము జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ఇట్లా మనకి స్వామికి మాత్రం ఇక్కడ ఇట్లానే చేయించుకుంటానమాట. ఇంకా ఈ పసుపు కొమ్ము ఎక్కువసేపు ఏమి నానక్కర్లేదు. ఒక 2 hours ముందు, ఇక అభిషేకం ఉందనుకున్నప్పుడు 2 hours ముందు అట్లాను నానబెట్టేసాం అనుకోండి, లేదా పొద్దున్నే చేయించుకుంటున్నాము అన్నప్పుడు నైట్ ఒక పసుపు కొమ్ము నీళ్ళలో పెట్టేసాం అనుకో,
మొత్తానికి మెత్తగా అయిపోతది. గంధపు చెక్క మీద అది గంధము సానదీసే రాయి ఉంటది గదా! దాని మీదైనా సానదీసుకోవచ్చు. అదంత పని నాకెక్కువ గావాలి గదా! అని జెప్పేసి నేను ఇది తీర్థం పొడి ఇవన్నీ చేసుకోవడానికి ఒక రోలు పెట్టుకుంటాను. ఆ రోట్లో వేసి దంచేస్తాననమాట. రోలు కొంచెం యెల్లోగా అవుతది. ఏం పర్వాలా కొంత టైంకి పోతదనమాట. ఇవన్నీ నేచురల్ కలర్సే గదా! ఏం పర్వాలేదు అని జెప్పేసి. ఇంకా శుభ్రంగా ఇట్లా మొత్తం ఇప్పుడు ముందు మనం ఆయిల్ పెట్టేసాం గదా! ఆయిల్ జిడ్డు గానీ, ఇవన్నీ గూడా సబ్బు పెడితేనే పోతాయి, సోప్‌తోనే పోతాయి అని అనుకుంటారేమో. అలా ఏమి లేదు. స్వామికి ఉన్న బొగ్గ చుక్క గానీ, బొట్టు గానీ, ముందు పెట్టిన గంధము ఇవన్నీ ఉంటాయి కదా! చేతులకి, వక్షస్థలం మీద, పాదాల దగ్గర అంతా పెట్టిన గంధము, ఇంకా మనము మర్దన చేసిన నూనె అన్నీ పోతాయి. అసలు ఈ మనకి పసుపు పేస్ట్‌తో మనం ఒళ్ళంతా రుద్దితే. పేస్ట్ పసుపు కొమ్ములు ఇలా దంచుకోవడం ఇదంతా కాదు. పసుపుతోనే చేయాలి అని అనుకుంటే అవి మంచి పసుపు అయితేనే, అంటే కొంచెము కలర్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి గదా! ఇప్పుడు సింథటిక్ కలర్స్‌తో ఉండే పసుపులు ఇవన్నీ. అవి గాకుండా నేచురల్ పసుపు ఉంది మన దగ్గర అనుకుంటే అదైనా కొంచెం నీళ్లు కలిపేసి చేసుకోవచ్చు. లేకపోతే ఏవో ఒకటి ఎందుకు మనకొద్దనిపిస్తది గదా! కల్తీ అనేది మనమే తీసుకోము. అలాంటిది పెరుమాళ్ళ దగ్గర కల్తీ గాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటది గదా! నేనైతే అందుకే పసుపు కొమ్ముకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇది గూడా నాకు ఇక్కడ తిరుపతొచ్చిన దగ్గర నుండి అలవాటయింది. ఇట్లా పసుపు కొమ్ము నానబెట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని చేసుకోవడం అనేది. ఇంకా చక్కగా పసుపు కొమ్ముతో అంతా ఆ పసుపు పేస్ట్ అంతా రుద్దేసి మొఖం అంతా రుద్దాను గదా! బొట్టు అన్నీ గూడా పోయాయి. ఇంకా తర్వాత ఫైనల్‌గా ఇది గంధము కలిపిన నీళ్లున్నాయి కదా! వాటిని గూడా అభిషేకించుకుంటున్నా స్వామికి. అభిషేకం ఇంకా చాలా జేసుకోవచ్చు. నా దగ్గర ధారపాత్ర అంటే ఇదే అభిషేకం ప్లేట్ ఉందనుకోండి, పక్కకి నీళ్ళెళ్ళిపోయేవి. ఇంకా చాలా తృప్తిగా చేసుకోవచ్చు. లేదు గాబట్టి ఇది నిండిపోతది. అందుకనే కొంచెము తక్కువ నీళ్ళతోనే చేసుకుంటున్నాను. అది ఆ అభిషేక పాత్ర అయితే తీసుకుందాం అనుకుంటున్నా నేను. అప్పుడు ఇంకా బాగా చేసుకోవచ్చు మనం స్వామికి. తృప్తిగా ఇంకా కింద నిండిపోయింది ప్లేటు అన్న భయం లేకుండా. ఇంకా పసుపు నీళ్ళు అవన్నీ మార్చేసాను. ఇంకా కమండలంలో శుద్ధ జలంతో స్నానం చేయించేస్తున్నాననమాట. చాలా బాగా అనిపిస్తదసలు. ఈ యాక్టివిటీ మాత్రము చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. చాలా సంతోషంగా ఉంటది మనకి చేసుకుంటూ ఉంటే కూడా అసలు. ఎన్నైనా ఆపబుద్ధి గాదు. మనకి చేస్తూనే ఉండాలనిపిస్తది. అట్లా జలధార పడుతూ ఉంటే స్వామి మీద ఆ ముఖ కవళికలు తెలుస్తా ఉంటాయి మనకి. భలే అనిపిస్తది. ఆ నీళ్ళ ధార వెళ్తూ ఉంటే ముఖం మీద చాలా అందంగా అదేదో సంతోషంగా ఉన్నారు అన్నది మనకి తెలిసిపోతూ ఉంటదనమాట. ఇంకా శుద్ధంగా అయిపోయింది. స్నానం అది చేయించడము. కొంచెము ఇంకా మనం ఇప్పుడొచ్చేసి కాస్త ఒకసారి హారతి ఇచ్చుకుంటాము. హారతి ఇచ్చుకొని ఏది తడి బట్టల మీదే ఒకసారి హారతి ఇచ్చుకుంటాము. కొంచెం తినడానికి గూడా ఏదన్నా నివేదించుకొని, ఆ తర్వాత ఇది ప్లోత వస్త్రంతో ఒళ్ళంతా అద్దేసి బట్టలు మార్చేస్తామనమాట. అయితే నేను పంచె కట్టడము అదంతా గూడా ఇక్కడ వీడియోలో చూపించట్లేదు. నేను కట్టేసి అక్కడ ఆ క్లిప్పింగ్ వరకు నేను షూట్ చేయలేదనమాట. ఆ యాక్టివిటీ వరకు పంచె కట్టడము. ఒక్కసారి మనము వస్త్రాలంకరణ మనకి సాంప్రదాయంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అయితే పెరుమాళ్ళకి అర్చామూర్తికి వస్త్రాలంకరణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అసలు వస్త్రాలు లేకుండా ఉంచము. సో, ఒక్కసారి ముందుగా మనము తెచ్చుకున్నప్పుడో లేదా ప్రతిష్ఠ అవ్వక ముందు అట్లా చూపించడము వేరు గాని, ఒకసారి అయిపోయింది అన్న తర్వాత ఇంకా వస్త్రం లేకుండా అయితే చూపించకూడదు మనము. స్నానం గూడా వస్త్రం లేకుండానే చేపించకూడదు మనము. అంత జాగ్రత్తగా ఉంటాయి నియమాలవన్నీ కూడా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పంచె కట్టేసాను. ఇంకా బొట్టు పెట్టిన తర్వాత మనము తలపాగా గూడా కట్టుకుందాము. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని, ఆచార్యులని, రామానుజుల వారిని తీసుకురాలేదు అభిషేకానికి. స్వామికి మాత్రమే చేయించుకున్నాను. అమ్మవారికి గూడా అనుకున్నాను. కానీ మనము ఇదిగోండి వీడియోలో ఒకసారి చూపిస్తాను అని గూడా అన్నాను కదా! అని చెప్పి స్వామికి మాత్రమే చేసుకున్నాననమాట. ఇది చూపించడం కోసం గూడా. అసలు మెయిన్‌గా మనం చేసే ఉపచారాల్లో ఈ స్నానము ఇది మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అనమాట. జెంట్స్ చేసేటప్పుడైతే పురుష సూక్తాలు అవన్నీ కూడా చదువుకుంటూ చేసుకుంటారు. లేడీస్ మనకవి ఉండవు కాబట్టి
మనము సూక్తాలు చదవకూడదు కాబట్టి ఇంకా స్వామివారి దివ్యనామాలు కానీ స్వామికి సంబంధించిన ఏదైనా అష్టకాలు స్తోత్రాలు ఇవి చదువుకుంటూ, లేదా పాశురాలు ఉంటాయి, అవి ఎవరమైనా చదవచ్చు, లేడీస్ జెంట్స్ అనే డిఫరెన్స్ ఏమి ఉండదు అసలు. నీరాట పాశురం అనేసి ఉంటాయి, ఆ పాశురాలు నేర్చుకుంటే ఎంత చక్కగా చేసుకోవచ్చో అసలు. చాలా గొప్పగా సూక్తాలు పాడినంత దాంతో సమానం అనమాట పాశురాలు పాడుకుంటూ చేపించడము. నేను ఇంకా అట్లా చేస్తూ ఉంటాను నేను. పాశురాలంటే నాకు చూడకుండా అయితే రాలేదు కంఠస్థము. చూసే చదవాలి కాబట్టి ఇటు స్నానోపచారము, అటు పాశురం చదవడము అవ్వదు కాబట్టి ఒక్కొక్కసారి అయితే నేను ప్లే చేస్తాను పాశురాలు. స్వామివారు జీయర్ స్వామివారు పాడిన పాశురాలైతే ప్లే చేసుకుంటూ ఉంటానన్నమాట. నేను ద్వైమంత్రము అలా చదువుకుంటూ మనసులో లోపల ద్వైమంత్రం అనుకుంటూ పైకేమో జీయర్ స్వామివారి పాశురాలు పాడినవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. అట్లా చేసుకుంటూ ఉంటా. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఫోను ఇట్లా రికార్డింగ్కి పెట్టేశాను కాబట్టి ప్లే చేసుకోకుండా ఇంకా ద్వైమంత్రం చదువుకుంటూ, కృష్ణాష్టకం చదువుకుంటూ. శ్రీకృష్ణాష్టకం చాలా తేలిగ్గా వచ్చేస్తుంది, కంఠస్థం వచ్చేస్తుంది. సో నేను అది శ్రీకృష్ణాష్టకం చదువుకుంటూ స్వామిని ఇలా తయారు చేశాను అనమాట. ఇంకా స్వామికి ఉర్దు పుండ్రాలు పెట్టేసుకున్నాను, నెమలి పింఛము, అలాగే తలపాగా కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మురళి ఉంది కదా, స్వామివారి మురళికి కూడా గంధం పెట్టి స్వామికి అప్పగించేస్తాను అనమాట. మురళి ఇచ్చే ముందుగా ఒకసారిగా పాదాలకి ఇలా పైకి పెట్టి ఉంటుంది కదా, ఆ పాదానికి అరికాల్లో ముందుగా అక్కడ గంధం సమర్పించుకుంటాను. గంధం సమర్పించుకున్నాక ఇంకా మళ్ళీ ఒకసారి చేయి గడిగేసుకొని మళ్ళీ గంధం తీసుకొని స్వామివారి వక్షస్థలం మీద 3 బొట్లుగా పెట్టుకునే అలవాటు ఉంటుంది మనకి. 3 సార్లుగా 3 చోట్లగా పెట్టాలన్నమాట. పెద్ద మూర్తి అయితే పక్కన పెట్టుకోవచ్చు 3. చిన్న మూర్తి అలాగే వేణువు ఊదుతూ ఉండే దానికోసం చెయ్యి పక్కకు పెట్టి ఉంటుంది కదా, స్పేస్ తక్కువ ఉంటుంది మనకి, అంటే అక్కడి వరకు మన చెయ్యి వెళ్ళదు. అందుకని అందిన వరకే అక్కడే 3 బొట్లు కూడా పెట్టేస్తాను. ఇంకా స్వామివారి శ్రీహస్తాలకి పాదపద్మాలకి కూడా గంధాన్ని సమర్పించుకున్నాను. ప్రతిరోజు కూడా గంధం సమర్పయామి అనే ఉపచారం వచ్చినప్పుడు నేను సానదీసిన గంధాన్ని ఇలా ఒక తులసి పత్రం మీద పెట్టి స్వామి అరికాలకు పెడతాను అనమాట. అట్లా ఇక రేపటి వరకు కూడా ఆ తులసి పత్రము స్వామి కాలుని అంటుకొని ఇంక అట్లానే ఉంటుంది గంధంతో. చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని మనము చేసేవి కొన్నిటి కారణాలు లేకపోయినా కానీ చేసేటప్పుడు మనకే బాగా అనిపిస్తుంది అనుకున్న వాటిని, అవి తప్పు కాదు అపచారాలు కాదు అనుకున్నప్పుడు అవి మనం కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొన్ని ఎవరైనా చెప్పినవన్నీ చేస్తాం, పెద్దలు చెప్పినవన్నీ చేస్తాం, కానీ మనకు కొన్ని పర్సనల్గా అనిపిస్తాయి కదా, కొన్ని కనెక్ట్ అయ్యి వాటిని మాత్రము నేను వదలకుండా కంటిన్యూ చేసుకుంటాను. అలా చేసుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. స్వామి పాదాలకి తులసి పత్రాన్ని గంధంతో పెట్టడం అనేది. ఇక అంతే, స్వామి పూర్తిగా తయారైపోయారు. ఇంకా ఆసనం మీదకి తీసుకెళ్ళాను, దీపం పెట్టేసి దీపం దగ్గర కూడా ఒక తులసి దళం పెట్టుకున్నాను. ఇంకా స్వామి అమ్మవార్లకి తులసి దళాలను సమర్పించుకుంటూ స్వామివారి కేశవ నామాలు ఉంటాయి కదా, నామాలు చదువుకుంటూ స్వామికి తులసి పత్రాలతో తులసి దళాలతో ఆరాధన చేసుకున్నా. ఇంకా నిండుగా ఇప్పుడు సాంబ్రాణి ధూపం అయితే వేసుకుంటున్నాను నేను స్వామికి వచ్చేసి. మామూలు రోజుల్లో అయితే చిన్న ధూప్ స్టిక్ వెలిగించుకుంటాం కదా, ధూపం సమర్పయామి అన్నప్పుడు, స్నానం చేసినప్పుడు మాత్రం సాంబ్రాణి వేసుకుంటాము. సాంబ్రాణి బాగా నిండుగా వేస్తాను ఆ రోజు సాంబ్రాణి. ఇది గోదార్బార్ వాళ్ళదే తెప్పించుకున్నాను నేను. చాలా నేచురల్గా ఉంటాయి కదా మనకి, వేరే సఫికేషన్ ఇవి లేకుండా ఇవి సాంబ్రాణి కప్స్. సో అవే ప్రిఫర్ చేస్తూ ఉంటా. నా దగ్గర ఇది హోమం పాత్ర ఉంది కదా, చిన్న పాత్ర, దాన్ని ఇట్లా వాడుకుంటున్నాను. దీనికి ఇట్లా మనకి ధూపం వేసుకోవడానికి, సాంబ్రాణికి, స్వామికి ఫలాలు సమర్పించుకున్నాను. అలాగే జలాన్ని కూడా సమర్పించుకున్న తర్వాత మహానైవేద్యం తెచ్చుకుంటాము. ఇంకా ఆ తర్వాత మధ్యలో కొన్ని ఉపచారాలు ఇవన్నీ కూడా కట్ చేశాను. ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కదా అని చెప్పేసి ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియోలో అభిషేకం మనం ఎంత తేలిగ్గా ఎట్లా చేసుకోవచ్చు అనే దానికోసమే ఇది షూట్ చేశాను కాబట్టి అవన్నీ కట్ చేశా. ఇంకా స్వామికి మంగళహారతి ఇచ్చేసి చామరోపచారం చేసుకుంటున్నాను.
సో అర్చామూర్తి అయితే ముఖ్యంగా ఎన్ని మూర్తులైనా ఉండొచ్చు, కానీ మెయిన్ మూర్తి అనేది మనకి ఉంటారు కదా ఒక్కటి. నాకంటే కృష్ణ పరమాత్మ కాబట్టి ఒకరే మూర్తి, లేదు వేరే అయ్యవారు ఉంటే అమ్మవార్లు తాయార్లు కంపల్సరీ ఉంటారు కదా, ఆ స్వామి అమ్మవార్లే అర్చామూర్తులు అవుతారు కదా. అది మాత్రము చక్కగా మనము చాలా భక్తి శ్రద్ధలతో గౌరవంగా మనము అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది, సింకుల్లో అలా కడగకుండా. సరే, మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.